తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గారి స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి జనరేషన్ ఆడియన్స్ కి చిరంజీవి రేంజ్ తెలియడం లేదేమో గానీ ఒకప్పుడు ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం ఏర్పడేది. మార్నింగ్ షోలు, బెనిఫిట్ షోల కోసం ప్రేక్షకులు టికెట్ల కోసం థియేటర్ల వద్ద జాగారాలు కూడా చేసేవారు. వర్షం వచ్చినా వరదలు వచ్చినా సరే చిరంజీవి సినిమాలు మిస్ అయ్యేవారే కాదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా జగదేక వీరుడు అతిలోక సుందర సినిమా గురించి చెప్పుకోవాలి. మే 9వ తారీఖు 1990 సంవత్సరం జగదేక వీరుడు అతిలోక సుందర సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు రోజు నుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలు తమ సినిమాని రిలీజ్ చేసుకోవడానికి సంకోచిస్తారు. కానీ అశ్విని దత్ అలా కాదు. ఆయన గర్స్, ఆయన విజన్ అలాంటివి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా జగదేక వీరుడు అతిలోక సుందర సినిమా రిలీజ్ చేస్తారు. ఈ సినిమా అప్పటి వరకు వేరే సినిమాల పేరుతో ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసిందని చెప్పాలి. ఈ సినిమా క్రియేట్ చేసిన ఒక అరుదైన రికార్డు గురించి చెప్పాలంటే రిలీజ్ రోజున భయంకరమైన వర్షాలు కూడా కొన్ని ఏరియాల్లో 6.5 ఉన్న టికెట్ రేట్ ని 210 రూపాయలకి అమ్మారంట. అంటే దాదాపు 35 రెట్లు ఎక్కువ అన్నమాట. ఇప్పుడు సింగిల్ థియేటర్స్ లో ఒక్కో టికెట్ ధర 175 రూపాయలు లెక్క ఉంది. మరి ఈ టికెట్ రేట్ల ప్రకారం చూసుకుంటే జగదేక వీరుడు అతిలోక సుందర సినిమా టికెట్ రేటు వేలల్లో ఉంటుంది. మరి ఈ లెక్కన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ఎంత కలెక్షన్ వసూలు చేస్తుందో కామెంట్ చేయండి.